తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం హర్షిత్ గారు. నమస్తే మేడం. సో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో వ్యాపారం పెట్టాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంది. ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా అంటే వ్యాపారం పెట్టడం, దాంతోపాటు అది ఎలా ఉండాలి అంటే చాలా లో ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి, ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నెయిల్ ఆర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ రకంగా ప్రాఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయంటారు ఇందులో? నెయిల్ ఆర్ట్స్ బిజినెస్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో చాలా ట్రెండింగ్గా ఉందండి. అండ్ మీరు చూస్తే బ్రైడ్స్కి కానీ, లేదంటే సెలబ్రిటీస్కి కానీ, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఇప్పుడు 19 ఇయర్స్ నుంచి అరౌండ్ 35 ఇయర్స్ వరకు అందరూ నెయిల్ ఆర్ట్స్ పెట్టుకుంటున్నారు. ఏంటంటే ఇది ఒక ప్యాషన్ అయింది అందరికీ. సో ఎలా మీకు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్తే ఒక స్టూడెంట్కి నెయిల్ ఆర్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో అదర్ పర్సన్కి అరే నాకు నెయిల్స్ లేవు, నేను నెయిల్స్ పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుంది. సో అలా ఆలోచన వచ్చి నెయిల్ ఆర్ట్స్ అనేది హైదరాబాద్లో చాలా ట్రెండింగ్ బిజినెస్ అయింది. సో మీరు చూస్తే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నెయిల్ ఆర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎర్న్ చేసే వాళ్ళు అరౌండ్ 50,000 ఉన్నారు పర్ మంత్. వాళ్ళు ఈజీగా 50,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. అది ఫ్రీలాన్సర్స్ అవనివ్వండి, బ్యూటీషియన్స్ అవనివ్వండి, మేకప్ ఆర్టిస్టర్స్ అవనివ్వండి. సో ఈ నెయిల్ ఆర్ట్ బిజినెస్ అనేది పెట్టుబడి చాలా తక్కువ, రాబడి ఎక్కువ. సో దీన్ని వీళ్ళు ఐడియా చేసుకుంటే ఆటోమేటిక్గా అండ్ వాళ్ళు ఫోకస్ చేసి నెయిల్స్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే నెయిల్ ఆర్ట్స్ మీద మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారండి. ఎంతవరకు ఇన్వెస్ట్ చేసి ఎంత ప్రాఫిట్ పొందే అవకాశం ఉందంటారు ఇందులో? అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక 100%లో 25% వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో 25% మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 75% ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఒక్కసారిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి ప్రాఫిట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో అరౌండ్ 5,000 ఛార్జ్ చేస్తున్నారు నెయిల్ ఆర్ట్స్ చేయడానికి. ఎక్స్టెన్షన్స్, పర్మనెంట్ ఎక్స్టెన్షన్ మీకు అరౌండ్ 1 మంత్ స్టే ఉంటుంది. 1 మంత్, 1.5 మంత్. అది ఏంటంటే మీకు లైక్ మన మెయింటెనెన్స్. ఇప్పుడు డేకి 10 times హ్యాండ్ వాష్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా 15 days ఉంటుంది. బికాజ్ ఆ గ్లూ అనేది స్టిక్కింగ్ కరెక్ట్గా చేస్తే అది 1 month ఉంటుంది. సో అది చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ వాటర్ అనేది మీకు నెయిల్స్కి తగలకూడదు. ఎక్కువ వాటర్ నెయిల్స్కి తగిలిందంటే ఆటోమేటిక్గా అది ఊడిపోతుంది. సో మినిమం 30 to 35 days మనం చెప్తాం నెయిల్ ఆర్ట్స్ చేసిన తర్వాత. సో వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ అనేది ఈజీగా 5,000 పర్ 2 handsకి తీసుకుంటే, 5,000 2 handsకి తీసుకుంటే మంత్కి వీళ్ళు అరౌండ్ ఒక 10 members చేస్తే 50,000 ఏం చేస్తారు. సో దీనికి అరౌండ్ యూజ్ అయ్యే ప్రొడక్ట్ 10,000 రూపీస్ ప్రొడక్టే ఉంటుంది. ఓకే. సో మిగతా 40,000 రూపీస్ అనేది వాళ్ళకి ప్రాఫిటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నెయిల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఏ డిగ్రీ అక్కర్లేదండి. ఒకటి వాళ్ళ క్రియేటివిటీ, నెక్స్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా నెయిల్ ఆర్ట్స్ నేర్చుకుని చేయగలుగుతారు. ఇప్పుడు చూస్తే మీరు బయట పార్లర్లో ప్రతి బ్యూటీషియన్ నెయిల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉంటున్నారు. అండ్ మేకప్ ఆర్టిస్ట్స్, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ మేకప్ నేర్చుకున్న తర్వాత కన్ఫర్మ్ నెయిల్ ఆర్ట్స్ బ్రైడ్కి చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మెహందీ అనేది చాలా బాగుండేదండి. బ్రైడ్కి మేకప్ చేసిన తర్వాత, శారీ కట్టిన తర్వాత మెహందీ పెట్టేవాళ్ళు. సో ఆ తర్వాత మీకు ఇప్పుడు వచ్చేసరికి నెయిల్ ఆర్ట్స్. ఇప్పుడు ఏంటి, నెయిల్ ఆర్ట్స్ కూడా పెడుతున్నారు. ఇది టెంపరీ నెయిల్ ఆర్ట్స్ పెడుతున్నారు బ్రైడ్స్కి. సో మేకప్ ఆర్టిస్ట్కి యూజ్ ఉంటుంది, నెక్స్ట్ బ్యూటీషియన్స్కి యూజ్ ఉంటుంది. బ్యూటీషియన్కి ఇప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ కోసం వెళ్ళినప్పుడు హెయిర్ కట్, ఐబ్రో ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెయిల్ ఆర్ట్స్ ఉందా అని కూడా అడుగుతున్నారు. సో బ్యూటీషియన్స్కి యూజ్ ఉంటుంది నెయిల్ ఆర్ట్స్. అండ్ ఫ్రీలాన్సర్స్ అండి, ఇప్పుడున్న రోజుల్లో ఫ్రీలాన్సర్స్ అనేది కొన్ని యాప్స్ వల్ల, కొన్ని సర్వీస్ యాప్స్ వల్ల ఈ ఫ్రీలాన్సర్స్కి మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఫ్రీలాన్సర్స్ ఆటోమేటిక్గా నెయిల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు అంటే వాళ్ళు అరౌండ్ 50,000 to 60,000 సంపాదించండి. ఎందుకంటే ఇప్పుడున్న దీనిలో ట్రెండింగ్ అనేది నెయిల్ ఆర్ట్. సో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ. సో ఈ నెయిల్ ఆర్ట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఎకర్లిక్ అంటాము, పాలీ అంటాము, నెక్స్ట్ బిల్డర్ జెల్ అంటాము. ఇవి 3 ఏంటంటే మీకు వచ్చేసరికి పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్. సో ఎక్కువ ఎకర్లిక్ అనేది బాగా మంచి ట్రెండింగ్ ఉంది. సో ఎకర్లిక్ ఎక్స్టెన్షన్ ఏంటంటే సేమ్ నెయిల్లా ఉంటుంది. సో ఎకర్లిక్ ఎక్స్టెన్షనే బయట అందరూ బాగా ఇది పెడుతున్నారు అనమాట, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నిజం చెప్పాలండి. సో దీంట్లోనే మీకు ఆర్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ అనేది మనం జెల్ పాలిష్ అప్లికేషన్స్తోనే చేస్తాం. సో వీళ్ళు ఈ జెల్ పాలిష్ అప్లికేషన్ నేర్చుకున్నాను, లేదంటే పర్మనెంట్ ఎక్స్టెన్షన్ నేర్చుకున్నాను,
అండ్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. టెంపరరీ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదు, లైక్ సేమ్ నెయిల్ లానే ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేస్తారు. సో ఇవి నేర్చుకున్నారంటే వీళ్ళు మనం వితిన్ 2-3 అవర్స్లో 5,000 ఎర్న్ చేయొచ్చు. అలా డేకి వాళ్ళు ఒక 2 క్లయింట్స్ని వాళ్ళు బుక్ చేసుకున్నారంటే 3 hours పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ అరౌండ్ పర్ డే 10,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ఒక ఎంప్లాయీ 1 month వర్క్ చేస్తే 15,000, 20,000 ఛార్జ్ చేస్తారు, వాళ్ళకి శాలరీ వస్తుంది. బట్ వీళ్ళు నెయిల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఈజీగా 1-2 daysలో 20,000, 3 daysలో 30,000, వాళ్ళు ఇంకా వాళ్ళ బుకింగ్స్ని బట్టి ఈజీగా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చండి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ ఆర్ట్స్ ఏంటంటే వీళ్ళకి అవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఫ్రెంచ్ ఆర్ట్, గ్లిటర్ ఆర్ట్, క్రోమ్ ఆర్ట్, క్యాట్ ఐ ఆర్ట్, ఇట్లా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ ఆర్ట్స్ కూడా ఎక్స్టెన్షన్తో పాటు ఆర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనము ఎక్స్టెన్షన్ పెట్టిన తర్వాత అలా వదిలేస్తే చూస్తే బాగుంటుందా? బాగోదు కదా. సో దానికి కన్ఫర్మ్ మనం ఆర్ట్ వేస్తాం. మామూలుగా మన నెయిల్స్ మనం ఇలా లేడీస్ ఇలా నార్మల్గా నెయిల్స్ వదిలితేనే చూడడానికి బాగోదు. సో అందుకని అందరూ ఎనామిల్ పాలిష్ వేస్తారు. సో మనం ఎక్స్టెన్షన్స్కి జెల్ పాలిష్ యూజ్ చేస్తాం. జెల్ పాలిష్ అనేది ఒక పాలిష్, అది లైక్ ఎనామిల్ పాలిష్ కాదు, దాన్ని మనం యువీ ల్యాంప్లో పెట్టి క్యూర్ చేస్తాం. జెల్ పాలిష్ అసలు ఎవాపరేట్ అవ్వదు. మీకు ఎనామిల్ పాలిష్ ఎవాపరేట్ అవుతుంది, జెల్ పాలిష్ అసలు ఎవాపరేట్ అనేది అవ్వదు. మనం తీసి దాన్ని పడేయడం తప్ప అంతే. దానికి మళ్ళీ 3 years మనం లైఫ్ టైం కూడా ఉంటుంది. సో ఇట్లాగా వీళ్ళు యూజ్ చేసే జెల్ పాలిష్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ జెల్ పాలిష్తో వీళ్ళు ఆర్ట్స్ అనేది డిజైన్ చేస్తారండి. సో ఈ ఆర్ట్స్ డిజైన్ చేయడం వల్ల ఇంకా బ్రైడ్కి కానీ లేదంటే స్టూడెంట్స్కి కానీ లేదంటే ఎంప్లాయీస్కి కానీ చూస్తే చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అనేది ప్రతి ఎంప్లాయీ పెట్టించుకుంటున్నారండి. హైదరాబాద్ సిటీలో ప్రతి చోట మన ఒరిజినల్ లైన్స్ కన్నా వాళ్ళ ఒరిజినల్ లైన్స్ కన్నా ఈ ఎక్స్టెన్షన్స్ చాలా బాగుంటున్నాయి. మీరు చూస్తే రీసెంట్గా హాయ్ నానా మూవీలో తను హీరోయిన్ మొత్తం అంతా నెయిల్ ఆర్ట్సే ఉంటుంది. డిఫరెంట్ జెల్ పాలిష్ అప్లికేషన్స్తో తన నెయిల్ ఆర్ట్స్ చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. ఓకే. సో ఈ నెయిల్ ఆర్ట్స్లో టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసరికి నార్మల్ పాలిష్ వేసేస్తాము, లైక్ సింబల్స్ మీన్స్ మనకి ఇప్పుడు మికీ మౌస్, టెడ్డీ బేర్, పాండా, జీబ్రా లైన్స్, సో ఇట్లాగా యానిమల్ ప్రింట్స్ అంటాం వీటిని. సో ఈ స్టూడెంట్స్కి వచ్చేసరికి యానిమల్ ప్రింట్స్ వేస్తే వాళ్ళకి కాలేజ్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రైడల్ ఆర్ట్ అంటే స్టోన్ వర్క్ ఉంటుంది. స్టోన్ వర్క్, గ్లిటర్ అప్లికేషన్స్ మిక్స్ చేసి బ్రైడ్స్కి బ్రైడల్ ఆర్ట్ వేస్తాం. బికాస్ వాళ్ళు బ్రైడ్ టైంలో ఏంటంటే వాళ్ళు కెమెరా ముందు ఫొటోస్ దిగినప్పుడు ఏంటంటే ఈ స్టోన్స్ ఇది విజిబుల్ అవుతాయి. సో అందుకని బ్రైడల్ ఆర్ట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఎక్కువ క్యాట్ ఐ, మీరు చూస్తే ఫ్రెంచ్ అంటాం, ఫ్రెంచ్ టిప్ అంటారు, లేదంటే ఫ్రెంచ్ జెల్ ఆర్ట్ అంటారు. ఫ్రెంచ్ ఆర్ట్ అంటే ఏం లేదు, మీరు చూసే ఉంటారు, కింద కార్నర్న యూ షేప్లో వస్తుంది. సో ఇది ఫ్రెంచ్ టిప్ ఆర్ట్ అంటాం. నెక్స్ట్ ఓంబ్రే అనేది 2 colors మిక్స్ చేస్తాం. సో ఈ 2 colors మిక్స్ చేసేది ఓంబ్రే ఆర్ట్ అంటాం. నెక్స్ట్ స్టిక్కర్ ఆర్ట్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే మనకి చిన్న చిన్న యానిమల్స్, లేదంటే సింబల్స్, లేదంటే క్లిప్ ఆర్ట్, ఇమేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని మనం డైరెక్ట్గా జెల్ పాలిష్ అప్లికేషన్ మీద స్టిక్ చేసేస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు ట్రైన్ అవ్వడం వల్ల, వాళ్ళు నేర్చుకోవడం వల్ల, సపోజ్ ఒక క్లయింట్ మాకు ఈ ఆర్ట్ కావాలి అంటే వాళ్ళు వెంటనే వేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్ట్స్ వేసినందుకు కూడా వీళ్ళు సపరేట్గా ఛార్జ్ చేయొచ్చు. పర్ ఫింగర్ 250 rupees, పర్ ఫింగర్ 200 rupees, ఇట్లాగా వీళ్ళు సపరేట్ ఫింగర్ చొప్పున వీళ్ళు ఛార్జ్ చేస్తారండి. సో ఇలా ఛార్జ్ చేయడం వల్ల వీళ్ళకి ఇన్కమ్ అనేది ఈజీగా జనరేట్ అవుతుంది. సో ఇది లైవ్ అన్నమాట. ఏంటంటే మనం వచ్చాము, ఆ ఎక్స్టెన్షన్స్ చేసాము, అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇలా దీనివల్ల సంపాదించండి. సో మరి నెయిల్ ఆర్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే కోర్స్లో ఏమేమి లైక్ మీరు చెప్పబోతున్నారు వాటి గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నన్ను అప్రోచ్ చేయడానికి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. అండ్ ఇది మనకి వచ్చేసరికి నెక్స్ట్ బ్యాచ్ Jan 21st ఉంది. సో 21st నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దీనిలో వచ్చేసరికి జెల్ పాలిష్ అప్లికేషన్ ఉంటుంది, రష్యన్ నెయిల్ మ్యానిక్యూర్ అంటాం. సో ఈ రష్యన్ నెయిల్ మ్యానిక్యూర్ అనేది ఎక్కడ పార్లర్స్లో చేయరు. సో మనం రష్యన్ నెయిల్ మ్యానిక్యూర్ చెప్తాము, అండ్ జెల్ పాలిష్ అప్లికేషన్ చెప్తాము, అండ్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్లో యూవీ బాండ్ ఎక్స్టెన్షన్ అంటాం. సో ఇది వాటర్ ప్రూఫ్ ఎక్స్టెన్షన్, అండ్ అది అరౌండ్ 15 days ఉంటుంది మనకి. సో బ్రైడ్స్కి చాలా పర్ఫెక్ట్గా మనం చేయొచ్చు. సో అండ్ దాని తర్వాత ఎకర్లిక్ ఎక్స్టెన్షన్, మీకు ఏదైతే చెప్పానో ట్రెండింగ్ ఎక్స్టెన్షన్ అన్నాను కదండి, అది ఎకర్లిక్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్, అది 30 to 35 days స్టే ఉంటుంది. సో ఈ ఎకర్లిక్ ఎక్స్టెన్షన్ చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిల్డర్ జెల్ ఎక్స్టెన్షన్.
ఇది కూడా జెల్ ఎక్స్టెన్షన్ అంటాము అండ్ దీని బిల్డర్ జెల్ ఎక్స్టెన్షన్ అంటాం. సో ఈ జెల్ ఎక్స్టెన్షన్ చెప్తాం అండ్ ఫుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనం ఇస్తామండి. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఒకరికొకరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ మన బ్యాచ్లో ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క డే షఫిల్ అవుతారు. సో ఇది 4 days వర్క్షాప్. సో వీళ్ళు ఈ 4 daysలో ఒక్కొక్కరు షఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒకరి ఫింగర్ ఒకలా ఉంటుంది, ఒకరి ఫింగర్ ఒకలా ఉంటుంది. సో వీళ్ళకి ఒక కస్టమర్ లేకుండా ఈజీగా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఒక ఫింగర్స్ని ఐడెంటిఫై చేసి చేయగలుగుతారు. సో ఇది మనకి వచ్చేసరికి 21st Jan నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది సర్టిఫైడ్ కోర్స్. అండ్ దీంతో పాటు 10+ ట్రెండింగ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో విత్ ఆర్ట్ ప్రొడక్ట్తో అండ్ 10+ ట్రెండింగ్ ఆర్ట్స్ మనం చెప్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందండి. సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.